తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒకనాడొక ఎరుకలవాడు అడవిలో ఒక కాకిని పట్టుకుని దాన్ని వలలో వేసి వీధి వెంట వచ్చాడు. వాడు వీధి చివర ఆగి నేలలో ఒక మేకు పాతి ఆ మేకుకు కాకిని పెట్టిన వల కట్టేశాడు. ఈ విధంగా నేల మీద పడి ఉన్న కాకిని కాకమ్మక్క చూసింది. కాకుల్లో ఒక ఆచారం ఉంది. కాలు విరిగినా కాని రెక్కలు విరిగినా గాని అసహాయంగా పడిపోయిన కాకిని మిగిలిన కాకులు పొడుస్తాయి. ఆ ఆచారం ప్రకారం కాకమ్మక్క రోడ్డు మీద పడి ఉన్నట్టు కనిపించిన అడవి కాకిని పొడవటానికి నిశ్చయించుకున్నది. ఈ ప్రయత్నంలో కాకమ్మక్క కాకిని తన్నగానే వలలో చిక్కుకుపోయింది. ఏం చేయడానికి కాకమ్మక్కకు పాలు పోలేదు. గట్టిగా అరిచి 4 కాకులు పిలుద్దామన్నా అందువల్ల తనకు ప్రాణాపాయమే గాని మరొకటి లేదు. అందుచేత కాకమ్మక్క భగవంతుడి మీద భారం వేసి కాగల దానిని ఎదురు చూస్తూ ఉంది. కాకమ్మక్క వలలో తగులుకోగానే పక్కనే పొంచి ఉండిన ఎరుకలవాడు ముందుకొచ్చాడు. వాడు ముట్టుకుంటే మైలు సోకుతుందనే భయంతో కాకమ్మక్క వాడికి అందకుండా గెంతడానికి ప్రయత్నించింది. కానీ లాభం లేకపోయింది. 2 అంగల్లో వాడు కాకమ్మక్కను అందుకున్నాడు. మొల్లో నుంచి కత్తి తీసి కాకమ్మక్కను పొడవబోయాడు. కానీ వాడి పెళ్ళం అడ్డుపడి అప్పుడే చంపమాకు, ఇంకో కాకిని దొరకని అన్నది. కొద్దిసేపట్లో వాళ్ళు మరొక కాకిని కూడా పట్టుకున్నారు. ఎరుకలవాడు కాకమ్మను ఎరుకలది రెండో కాకిని పట్టుకుని ఎవరికైనా కాకిరెక్కలు కావాలా అంటూ ఊళ్ళో కేకలు వేయసాగారు. వాళ్ళు ఈ విధంగా వీధి వెంట కేకలు పెడుతూ పోతుండగా ఒక ఇంటి ఆసామి వీళ్ళని చూసి, ఒరే ఆ కాకుల్ని వదిలేస్తే నీకొక అణా ఇస్తా అన్నాడు ఎరుకలవాడితో. అందుకు ఎరుకలవాడు, వీటి రెక్కలమ్ముకున్నా 2 అణాలు వస్తాయి దొరా, అణాకే వదలమంటావా అన్నాడు. వెధవా, కాకుల్ని చంపుకు తింటావెట్రా, ఏం పనిరా, వాటిని ముందు వదిలిపెట్టు అన్నాడా ఆసామి. ఇది మా వృత్తి కదా, వాటిని ఎట్లా వదలమంటావు దొరా అన్నది ఎరుకలది. వాటిని వదిలేస్తే ఒక అణా ఇస్తానన్నా కదటే అన్నాడా ఆసామి. 2 అణాలు ఇయ్యి దొరా, ఇప్పుడే వీటిని వదిలేస్తాను అన్నాడు ఎరుకలవాడు. కాకమ్మక్కకు క్షణమొక యుగంగా ఉంది. ఎరుకలవాడి చేతిలో కాకమ్మక్కను కాకిబావ చూచినా ఇతర కాకులు చూసినా కూడా చావు తప్పదు. ఎరుకలవాడి చేతిలోనూ చావు తప్పేటట్టు లేదు. ఎట్లాగరా భగవంతుడా అనుకున్నది. ఈలోగా ఆ ఆసామి మనవడు లోపలికి పరిగెత్తుకుపోయి, అమ్మోయ్ మన ఇంటి ముందర బూచివాడే కాకుల్ని చంపుతున్నాడే అంటూ తల్లికి చెప్పాడు. మీ మొహాల్ మండా, మీ ఇల్లు వల్లకాడు గాను, మీకేం పోయే కాలం రా, మా ఇంటి ముందర నిండు ప్రాణాలు నిలువునా తీస్తారా, చూడండి మిమ్మల్ని ఏం చేస్తానో అంటూ ఆ ఇల్లాలు వీధిలోకి వచ్చింది. తిట్టినా బతిమాలినా కూడా ఎరుకలు వాళ్ళు లొంగలేదు. 2 అణాలు ఇస్తేనే కాకుల్ని వదులుతానన్నారు. చేసేదేమీ లేక వాళ్ళను తిట్టుకుంటూ ఆ ఇల్లాలు 2 అణాలు తెచ్చి వాళ్ళ మొహాన కొట్టడానికి లోపలికి వెళ్ళింది. ఈ సమయంలో ఆ వీధిలో జాలయ్య అనే రౌడీ కుర్రవాడు వస్తూ ఎరుకల వాళ్లను వాళ్ళ చేతుల్లో కాకులను చూశాడు. చటుక్కున ఎరుకల వాళ్ళిద్దరి చేతుల మీద ఒక్కసారిగా కొట్టాడు. 2 కాకులు కింద పడ్డాయి. రెంటిని పట్టుకుని జాలయ్య గాలిలోకి ఎగరవేశాడు. కాకమ్మ ప్రాణం దక్కించుకుని పక్క ఇంటి కప్పు మీద వాలి జాలయ్యను ఈ విధంగా దీవించింది. రౌడీ జాలయ్య కడుపు చల్లగా 10 మంది ఆడపిల్లల్ని కని 4 కాలాల పాటు సుఖంగా ఉండాలి కా కా కా. ఆ తర్వాత తుర్రుమని ఎగిరిపోయింది. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.